మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరొక వారంలో ఆయన సన్నిధానంలో దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయమును బట్టి మనం దేవుని స్తుతించవలసిన బద్ధులమై ఉంటూ ఉన్నాం. ఎందుకనగా దేవుడు మనల్ని కాపాడు ఉండకపోతే ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉండేవారం కాదు. దేవుడు కాపాడాడు గనక ఈ రోజు వరకు సజీవులుగా ఉన్నాం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని ప్రభువుని స్తుతించవలసిన బద్ధులమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన నిన్ను అనుకుని ఈరోజేమీ వచ్చేయలేదు. భూమి పుట్టును మొదలుకొని ఆయన నిమిత్తం వాగ్దానాలు, ప్రవచనములు చేయబడగా వాగ్దానాలన్నీ పట్టుకుని ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమోతే పాత నిబంధనలో చెప్పబడినాయో అవన్నీ నెరవేర్చి ఆయన వెళ్ళిపోతే అన్నాడు. నేను వెళుతున్నాను, నేను మరలో వస్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి ఏమన్నారంటే ఈ శిష్యులతో, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములో ఉండండి, నేను వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాను. ఆయన ఎవరనంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పారు. చెప్పిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయారు. ఈ శిష్యులందరూ భయముతో, ఆందోళనతో గదిలో కూడి ఉన్నారు. ఆ గదిలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రియులరా, అకస్మాత్తుగా 40 రోజులు అయిపోయింది, 50 రోజు వచ్చేసింది. 40 రోజులు 9 రోజులు 49 రోజులు వారు వేచి చూశారు. 50వ రోజున ఏం జరిగిందనంటే అకస్మాత్తుగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగొచ్చిందో శక్తిహీనులైన వారు ఇప్పుడు ఏమైపోయారనంటే శక్తిమంతులైపోయారట. పేతురు ఆ చిన్నదానికి మంట దగ్గర భయపడ్డాడట. నువ్వు క్రీస్తుతో ఉన్నవాడు కాదంట. బాబు నేను కాదన్న ఆ పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందుకున్నాడో ఆ పొందుకున్న నాటు నుండి ఆయన ఏం చేశాడనంటే ఆ శక్తిని పొందుకున్నాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట బలముగా, శక్తిగా, ధైర్యముగా మాట్లాడగలిగాడు. ఎప్పుడైనా శక్తి వచ్చిందనంటే వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు. అంటే ఎప్పుడు వారు పొందుకున్నారు అని అనగా వారు దేవుని సన్నిధానములో హృదయపూర్వకంగా ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు వారు ఏం పొందుకున్నారనంటే దేవుని శక్తిని పొందుకున్నారు. ఈరోజు మనము కూడా అటువంటి శక్తిని మనం పొందుకునే వారంగా ఉండాలి అనంటే మనం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రభుని ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు దేవుడు మన విషయంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. చూడండి, కీర్తన 92వ కీర్తనలో ఇలా రాయబడింది. ఏమని రాయబడింది అని అంటే 92వ కీర్తన 10వ వచనం, గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేనేమై ఉన్నాను, అంటబడి ఉన్నాను. కొత్త తైలముతో అంటబడి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందనంటే దావీదు అనే వ్యక్తిని దేవుడు కనుగొని ఆ దావీదును గొర్రెలు కాస్తున్న వాడిని రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడట. నిర్ణయించుకొని సమూయేలు అనే పాస్టర్ గారిని యెష్షయా అని ఆయన ఇంటికి వెళ్ళమని చెప్పి అన్నాడు, నేను యెష్షయా గారి ఇంటిలో ఒక కుమారుని నేను నా దేశానికి రాజుగా ఉండటానికి, నా ప్రజల మీద నాయకుడిగా ఉండటానికి ఎన్నుకోబోతున్నాను, నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పినప్పుడు సమూయేలు పాస్టర్ గారు తైలపు బుడ్డు తీసుకొని బయలుదేరి వెళ్ళాడట. బయలుదేరి వెళ్ళినప్పుడు అండి ఇంట్లోకి వచ్చిన తర్వాత యెష్షయా గారితో చెప్తున్నాడు, ఏమండి నేను మీ ఇంటికి వచ్చిన కారణం ఏంటనంటే మీ ఇంటిలోనంటండి దేవుడు ఒక వ్యక్తిని, ఒక కుమారుణ్ణి రాజుగా చేయబోతున్నాడంటండి. కాబట్టి మీరు మీ పిల్లలందరినీ ముందుకు రమ్మని చెప్పినప్పుడు అందరూ వచ్చారట. ఒకడు పెద్దోడండి, ఈడేమో రాజు అండి, కాబట్టి ఈడండి యుద్ధ వీరుడండి, అన్ని విద్యలు వచ్చండి అని చెప్పారు. కాబట్టి చెప్పిన తర్వాత ఈడు కాదు ప్రభు, ఈడైనా అభిషేకించనా అని అంటే ఈడు కాదురా బాబు అని చెప్పి అలాగూ 7గురిని చూసిన తర్వాత 7వ వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారని అంటే 8వ వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే ఉన్నాళ్ళేండో పనికిమాలోడు ఎవరనంటే గొర్రెలు కాసుకునేవాడు, ఆయన కూడా పిలిపించండి అన్నప్పుడు వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు దావీదు మీద తైలం పోయిగా ఆనాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి దిగొచ్చింది. సమూయేలు రాసిన గ్రంథంలో ఆ మాట చూస్తాం. ఎప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నాడు అని అంటే చదవరా
ఆ, 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 ఉమ్. దేవుని ఆత్మ ఉమ్. 10వ అధ్యాయం, మొదటి సమూయేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని 10వ అధ్యాయం మొదటి వచ్చిన కాదురా. ఆ, ఉమ్. కాదు, దావీదు గురించి చదువుదాం. ఆ, దావీదు గురించి రాయబడుతుంది. ఏమని రాయబడుతుందంటే, దావీదుని సమూయేలుకి పాస్టర్ గారు తైలపు బుడ్డు తీసుకుని అతని మీద వెయ్యగా అతడు దేవుని ఆత్మచేత ఏం చేయబడ్డాడనంటే అభిషేకించబడ్డాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడ్డాడో ఆనాటి, అది 16వ అధ్యాయం రమ్మ, మొదటి సమూయేలు రాసిన 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని ఆ, వారి సహోదరి వారిని అభిషేకం చేసిన నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగు. నేను ఈ మాట ఎందుకు చాలరా. ఎప్పుడొస్తే దావీదు మీద ఎప్పుడో తైలం పోసారో ఆ పోసిన నాటు నుండి, అతడు అభిషేకించబడిన నాటు నుండి గొర్రెలు కాసుకునేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మనల్ని అభిషేకిస్తాడో, అభిషేకించినప్పుడు మనమంట స్థితి ఏమవుతుందనంటే మారిపోద్ది. కాబట్టి అటువంటి అభిషేకం మనం పొందుకోవాలనంటే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటనంటే, పెంతుకొస్తు పండుగ దినాన్న వారు మేడ మీద కూడి ప్రభుని ఆరాధించినట్టుగానే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించాలి. అప్పుడు ఆరాధించినప్పుడు దావీదు మీద తైలం బుడ్డు తీసుకుని తైలం పోసి అభిషేకించినట్టుగానే ఇప్పుడు తైలం ఏం పోయక్కర్లేదు, కానీ దేవుడే మనల్ని ఏం చేస్తాడట? అభిషేకిస్తాడు. ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నామో మన స్థితి, మన గతి ఏమవుతుంది అని అంటే మారిపోద్ది. ఇందాక చదువుకున్నాం కదా, సౌలు గురించి కూడా రాయబడుతుంది చూడండి, 10వ అధ్యాయంలో మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతనిని ఏం చేశాడటండి? ముద్దు పెట్టుకున్నాడట. ఎప్పుడైతే అధిపతిగా ఏం చేశాడట? చూడండి రమ్మ. ఎప్పుడైతే సౌలు గాడిదలు కాసుకునేవాడుగా ఉన్న ఈ సౌల్ని పాస్టర్ గారు అభిషేకించారో ఆ నాటు నుండి అంట అతడు దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై కిందకెళ్ళి చదివితే అండి ఒకసారి కిందకెళ్ళి చదివితే అండి ఏమని రాయబడుతుంది అంటే 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీద బలముగా దిగివచ్చును, నీకు కొత్త మనసు వచ్చాను, దేవుడు నీకు తోడుగా ఉండను. 9వ వచనం చదువుతున్నాను చూడండి. అతను సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోటకై తిరిగి రాగా దేవుడు అతనికి కొత్త మనసునిచ్చాడు. ఎప్పుడు వచ్చింది ఈ మనసు? అభిషేకించబడినప్పుడు ఏమొచ్చిందండి? కాదు. ఈరోజు ప్రియులరా, మన మనసు మారిపోద్ది, మన విధానాలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన నడక మారిపోద్ది, మనకున్న పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఎప్పుడు అనంటే మనం దేవుని చేత అభిషేకించబడాలి. ఆ అభిషేకం ఎక్కడొస్తుంది అని అంటే ఆయన ఆరాధించగా వస్తుంది. కొన్ని మాటలు రాసుకుందానని కొంతమందిని బైబిల్లో దేవుడు అభిషేకించిన వారిని మనం చూస్తాం. ఒకటి ఎవరనంటే దావీదును దేవుడు అభిషేకించాడు. 2 ఎవరినంటే సౌలుని దేవుడు అభిషేకించాడు. మరొక మాట మనం చదివితే ఎస్తేరును కూడా ఏం చేశారు? అభిషేకించారు. ఆమెను అభిషేకించగా ఆమె ఏమైంది ఇప్పుడు అనంటే ఒక అనాథ దిక్కుమాలింది ఇప్పుడు దేశానికి ఏమైపోయిందనంటే ఏమి చేయటం వల్ల అనంటే అభిషేకించబడటం వల్ల. ఇంకా మనం చూస్తాం ప్రియుల లేవికాండంలో చూస్తాం, అహరోనుని అభిషేకం చేశారట. ఎప్పుడైతే అభిషేకం చేశారో ఈ అహరోను దేవునికి ఏమైపోయాడనంటే యాజకుడు అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈరోజు మనము కూడా అలాగ ఉండేవారుగా ప్రభు సన్నిధానంలో దేవుని స్తుతిద్దాం. యేసు ప్రభువుని అభిషేకించారు. ఆయన బాప్తిసం తీసుకుని ఒట్టుకొస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ పావురువలు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రభు మానవుల రక్షణార్థము కొరకు ఆయన సిలువేయబడటానికి తన సంకల్పాన్ని ఆయన నెరవేర్చారు. కాబట్టి ప్రియులరా, దేవుని ఆత్మ చేత మనం అభిషేకించబడినప్పుడు మన స్థితిని మార్చగల దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. ఇంతకాలము
నీ పరిస్థితి మారలేదేమో, నీ ఆలోచన మారలేదు, నీ తలంపులు మారలేదేమో, లేకపోతే అనుకున్న పనులు జరగటం లేదు, వదిలేకపోతున్నావేమో, లేకపోతే ఇంకా మూతవేయబడిన మూతవేయబడిన ఆశ్రదాలు లేని వారిగా ఉన్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధానంలో హృదయపూర్వకంగా ఆరాధించు, ఆయన స్తుతించు. ఆయన ఆరాధిస్తుంటుండగా ఇదిగో దావీదును అభిషేకించిన దేవుడు, సౌలును అభిషేకించిన దేవుడు, ఎస్తేరును అభిషేకించిన దేవుడు, అహరోనును అభిషేకించిన దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. మన స్థితిగతులను దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుని ఆరాధించడానికి మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. ఇంకా జరుగుతున్న కార్యక్రమం ద్వారా సహాయపడండి ప్రభా. నేను వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు దీవించండి. ఇక్కడ రావాల్సిన వారి త్వరపట్టి తీసుకురండి అయ్యా. నేనే ఈరోజు మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించడం దాన్ని బట్టి మీ ఆత్మ అభిషేకాన్ని మేము పొందుకొని, ఇదిగో దావీదు అభిషేకించబడినట్టుగా, సౌలు అభిషేకించబడినట్టుగా, అయ్యా నేను అహరోను అభిషేకించబడినట్టుగా, ఎస్తేరు అభిషేకించబడినట్లుగా, అయ్యా నేను మేము కూడా అభిషేకించబడటానికి సహాయం దయ. మా స్థితి గతి మతిని మీరు మార్చండి నాయన. అద్భుత కార్యాలు జరిగించండి. కొత్త మనసు, కొత్త ఆశ్రదాలు, కొత్త నూతన అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించి, కొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించి, మీ ఆత్మతో మమ్మల్ని నింపి శక్తిమంతులుగా భూలోకములో ప్రత్యేకించబడిన వారి వలె ఉండటానికి సహాయపడమని అయ్యా మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనందరం లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందామండి. ఈ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయండి. 23 వచనాలు మార్చి చదువుకుందాము. ఒక వచనం చదువుతుంటుండగా రెండవ వచనం మనందరం కలిసి చదువుకుందాం. పొట్ల శృతి గారు ఒక వచనం చదువుతారండి. రెండవ వచనం మనందరం కలిపి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుందామండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసంను గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసంను గూర్చియు నేను వినినప్పటి నుండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంపూర్ణతయు అయినది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మనం అలాగే నిలబడి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఏక మనసుతో ఏకాత్మతో మనస్ఫూర్తిగా ప్రభును స్తుతిద్దాం. ప్రభుని ఆరాధించినప్పుడు దేవుని ఆత్మచేత మనం నింపబడతాం, అభిషేకించబడతాం, మనం శక్తిని అందుతాం, దేవుని సహాయాన్ని పొందుకుంటాం. కాబట్టి అలాగూ ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. ప్రియులరా, ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇందుకొరకే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుని ఆరాధిద్దాం. ఆయన చేసిన ఉపకారాలు బట్టి ప్రభును స్తుతిద్దాం. మన దీన స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానమును బట్టి ప్రభును స్తుతిద్దాం. ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన దేవా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు మాకు సహాయాన్ని అనుగ్రహిస్తా ఉన్నారు. నీవు చేయకపోతే, మీరు ఇవ్వకపోతే, మీరు కాపాడకపోతే అయ్యా మేము కాపాడబడలేము నాయన. నీవు ఇవ్వకపోతే పొందుకోలేము నాయన. అయ్యా మీరు మాకు ఇస్తున్న ప్రతి ఈవులకే మీకు స్తోత్రాలు. అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యమునకే నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇస్తున్న ప్రభు శక్తిని బట్టి, బలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభు అని ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. అభిషేకమా ఆత్మాభిషేకమా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింపనాపై దిగిరమ్మయ్య, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. అభిషేకమా ఆత్మాభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను నాపైకి దిగిరమ్మయ్య, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్య. నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. నీవు నాలో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొలియాతును పడగొట్టి జయమొందెదన్, గొలియాతును పడగొట్టి జయమొందెదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దిగిరమ్మయ్య, నీవు దీవింపనాపైకి దిగిరమ్మయ్య. నీవు నాలో ఉండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టెదన్. ఎన్నో
ఘనమైన కార్యములు చెయ్యగలను, ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపై దిగిరమ్మయ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. నీవు నాలో ఉన్నా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో ఉన్నా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ, దీవింప నాపైకి దిగిరమ్మయ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. అభిషేకమా, ఆత్మాభిషేకమా, అభిషేకమా, అభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ, దీవింప నాపైకి దిగిరమ్మయ, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మరొక వారం మరొకసారి మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. అయ్యా నైనా ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మా పట్ల జరిగించి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞానం చేద్దాం. ఎక్కువగా చెప్పిన కొంచెం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన పత్రికను మనం చదువుకున్నాం. పౌలు గారు 4 సువార్త యాత్రలు చేశారు. అంటే ఒకసారి వెళ్ళారు, సువార్త చెప్పారు, అక్కడ సంఘం ఏర్పాటయింది. సంఘం ఏర్పాటైన తర్వాత అక్కడ నుంచి వచ్చేసి యెరూషలేము వచ్చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ వెళ్ళారు. అలాగూ 3 సార్లు ఆయన యాత్ర చేశారు. 4వసారి వెళ్ళినప్పుడు ఇక ఆయన ఆఖరికి రోమీలు ఏం చేశారనంటే రోమా పట్టణంలో ఆయన్ని చంపేశారు. సువార్త ప్రకటిస్తున్నారని. ప్రియులరా,
3 సువార్త యాత్రలో సంఘాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘాన్ని ఆయన నిర్మించడానికి ఎంతో ప్రయాసపడవలసి వచ్చిందంట. ఎందుకనంటే ఆ దేశంలో అంటండి విగ్రహారాధన చాలా ఎక్కువ అంటండి. తర్వాత చూడండి ప్రియులారా, అక్కడ బాగా విగ్రహారాధన ఎక్కువ. 7 భారతదేశంలో 7 ఇంతలు ఉంటాయి కదా, ప్రపంచం అంతా 7 ఇంతలు ఉన్నాయండి. 7 ఇంతల్లో ఒక ఎంత ఏంటనంటే ఎఫెసులో ఉన్న దేవాలయం, అంటే విగ్రహం దేవాలయం. అంటే అంత ఉన్నతమైన దేవాలయము, అంత ఉన్నతమైన ప్రతిమను అక్కడ పెట్టారట. అటువంటి దేశంలో ఇప్పుడు పౌలు గారు ఏం చేశాడనంటే యేసు ప్రభు గురించి చెప్పాడు. బాబు, ఇది లోకం శాశ్వతం కాదు, మనం ఒక రోజున అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నిత్యత్వం అనేది పరలోకం ఉంది. ఆ రాజ్యంలోకి చేర్చడానికి యేసు ప్రభు అని ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన లోకంలో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, మోగవారికి నోరునిచ్చాడు. ఆయన నడుము పడిపోయిన వారు బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, చనిపోయిన వారు సైతం ఆయన లేవనెత్తాడండి. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. ఆయన మానవుల పాపపరిహార్థం కొరకు సిలువైపడ్డాడు, చనిపోయాడు, రక్తం కారి చనిపోయి 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడండి. ఆయనే లోకమంతటికి రక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి ప్రకటించినప్పుడు అనేక మంది ఏమయ్యారనంటే మార్పు చెందారు. మార్పు చెందిన వారి మధ్యలో వారి సంఘములో పరిచర్య దేవుని సేవ చేసిన పౌలు గారు అక్కడ నుండి ఇంకొక చోటకు వెళ్ళిపోయాడు. సేవ విధానం ఏంటంటే అసలు రూల్గా ఇక్కడ సంఘం ఏర్పాటైంది అనుకోండి, ఇక్కడ సంఘం వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇంకో చోటకు వెళ్ళాలి. ఇంకెక్కడే ఉండకూడదు, ఈ ఊర్లోనే. ఇంకా చెప్పిన వాళ్ళకి ఏం చెప్తా ఉంటాం కాబట్టి ఇంకా రక్షించబడలేని వారు ఉంటారు. రక్షించబడలేని వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామనంటే పాస్టర్ గారు ఇక్కడ ఉండరు, ఇక్కడ చేయరు. కాదు, నేను అంటున్నా, దేవుని వాక్యం చెప్తుంది అంటే ఇక్కడ సువార్త పరిచర్య చేసి జరిగిపోయింది. ఉన్న విశ్వాసులను బలపరుచుతూ చుట్టుపక్కల గ్రామాలకి సువార్తకి వెళ్ళాలి, చుట్టుపక్కల దేశాలకి వెళ్ళాలి, చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళాలి. పౌలు అలాగే చేశాడు. ఎక్కడికొస్తే వెళ్తూ ఉన్నాడు, వెళ్ళిన చోటల్లా సంఘం ఏర్పాటయింది. కాబట్టి ప్రియులారా, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎఫెసీలో ఉన్న సంఘంలోకి రాస్తూ ఈ పత్రిక రాశాడు. ఎఫెసీ సంఘము ఎంత మంచి సంఘం తెలుసండి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చదివితే ఆ సంఘస్థులు అంటండి ఎంత మంచివారు అని దేవుడు మెచ్చుకుంటూ రాస్తున్నాడు. అని అంటే 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీలో ఉన్న సంఘదూతకు సంచలన సంగతులు ఏమనగా, అది ఎఫెసీ సంఘంలో ఉన్న లక్షణాలు ఏంటంట, నీ క్రియలు అంటే నీ పనులను, నీ కష్టమును, నీ సహించుకున్న చూసావా ప్రభు కొరకు ఆ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేననియు, అంటే దొంగ అపోస్తులని వారిని తాము అపోస్తులమని పరీక్షించి అబద్ధికులని నీవు కనుగొంటివి. సహనము కలిగి నా నామము నిమిత్తము భారం వహించి అలలేదనియు నేను ఎరుగుదును. అయినను నీకున్న మొదటి ప్రేమను నువ్వేం చేసావు? ఇది ఒక తప్పు. ప్రియులారా, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ మంచి లక్షణాలలో కష్టపడే తత్వం, క్రియలు అంటే పనులు చేసే తత్వం, సహించుకునే తత్వం కలిగిన సంఘం. దుష్టుడు ఎవరవుతున్నారు, వాడిని దర్బారికులకు రానిచ్చేవారు కదట, సహించుకునేవారట. అపోస్తులు కానివారు ఎవరో, అపోస్తులని చెప్పుకునే అబద్ధికులు ఎవరో, మంచివారు ఎవరో గమనించేవారట. ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్న మంచి సంఘమునకి ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఒక విషయాన్ని గమనించి మనం ముందుకు వెళ్దాం. ఎందుకు ఉత్తరం రాయవలసి ఉంది అని అంటే, అమ్మా మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా కూర్చో అన్నామంటే కారణం ఏంటి? సరి చేయటానికి ఉత్తరం రాశాడని తన అర్థం ఏంటి? సరిగా లేరని వారికి ఏం చేశాడని అంటే ఉత్తరం. పౌలు గారు ఏ వర్తమానం వారికి ఇచ్చాడో, ఏ పరలోక రాజ్యం గురించి తెలియపరిచాడో అది వారు ఏం చేశారని అంటే మర్చిపోయి లోకంలోకి తిరుగుతూ ఉన్నారట. ప్రియులారా, దైవజనులు ఎక్కువ లోకం మనల్ని ఏం చేస్తుందని అంటే
ఆకర్షింపజేస్తుంది. మేము ఆకర్షణలో నుండి ఆ వ్యక్తిని ఏం చేయాలి? బయటకు తీసుకొని దైవికంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. రోజు చెప్పడానికి కుదరదు కనుక ఆదివారం ఎప్పుడో చెప్తాం. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నారమ్మా, ఏంటమ్మా అని చెప్తూనే ఆ మాటల్లోనే ప్రభు రాక చాలా సమీపంగా ఉంది, మనం జాగ్రత్త పడాలి, ప్రభు సమీపంగా ఉన్నాడని హెచ్చరిక చేయడానికి ఇంటికి వస్తూ ఉంటాం. ఇదంతా కారణం ఏంటనంటే పడిపోతూ చల్లారిపోతున్న వ్యక్తి ఏమవ్వాలి? మళ్ళీ లేవనెత్తడానికి ప్రయత్నం చేసిన భావమే. ఈ భావం ఏంటనంటే అపోస్తలుడైన పౌలు చేసిన పని. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి వస్తే చెప్తా ఉన్నాడు, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో తెలుసా? ఆయన కృప దయా సంకల్పం ఎంత గొప్పదో తెలుసా? ఆయన రక్తము చేత మనల్ని విమోచించి మనకు పాప క్షమాపణ కలుగు చేసిన ఆయన సంకల్పం ఎంత గొప్పదో తెలుసా? ఆయన ఉద్దేశాలు ఎంతో గొప్పవి తెలుసా? ఆయన ఉద్దేశించిన ఉద్దేశాల్లో నుండి మీరు తొలగిపోవద్దు అని అంటున్నాడు. మీరు తొలగిపోవద్దు అని అంటున్నాడు. నిన్న ఆయన దినేష్ ఒకసారి ప్రియులారా గమనించండి, యేసు ప్రభువారు చెప్పింది ఏంటి? పౌలు గారు అంటున్నారు, దేవుడు మనకు సంకల్పించిన సంకల్పం, దేవుడు మనకు చూపిన సంకల్పం. ఒక ఉదాహరణ చెప్తా. దేవుడు సంకల్పించిన సంకల్పం, మనందరం పాపులం, అపవిత్రులం, దేవునికి దూరమైన వారు, దేవునికి ఇష్టము కాని వారు. కానీ దేవుడు అనుకున్నాడట, నా కుమారుని లోకానికి పంపాలనుకున్నాడు. ఈ కుమారుడు లోకానికి వెళ్ళి, నేను తండ్రిని అవుతే ఈయన కుమారుడు అయితే లోకానికి వెళ్ళి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియపరిచి ఈయన కొంతమందితో స్నేహం చేశాడట. ఎవరితో చేశాడు? శిష్యులతో. ఆ శిష్యులకు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను చెప్పండి అన్న తర్వాత వారు ఏం చేశారనంటే వారితో చెప్పాడు, మీరును నేనును కలిసి ఒకే చోట ఉందాం. మీరు నాతో ఎలాగున్నారో మిమ్మల్ని మీ అందు విశ్వాసం ఉంచి మీ దగ్గరకు వచ్చిన వారు కూడా మనందరం కలిసి ఎక్కడుందాం? పరలోకంలో ఉందాం అని చెప్పాడు. ప్రియులకు ఈ మాట కొంచెం అర్థం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒరే బాబా వాళ్ళు ఎవరు వద్దురా నాక, ఎవరు శిష్యులొద్దు మనుషులొద్దు ఎవరు వద్దనంటే కుమారుడిని యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు వస్తేనే నీ దగ్గర నేను వస్తా. నేను రావాలనుకో, నేను ప్రేమించిన వ్యక్తులు అదిగో చూడండి ప్రియులారా, ఒక మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటారు, నేను దేవునికి ఇష్టడై ఉన్న ప్రకారమును ఆయనకి ఇష్టలేని వారందరినీ తిరిగి లేపుతాడట. చదువుదాం ఒక్క నిమిషం, ఏం కాదు ఉదాహరణ. అలాగునే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బతికించెను. తండ్రిని గణపరచినట్లుగా కుమారుని ఏం చేయాలట? గణపరచవలనని సర్వాధికారం ఎవరికి ఇచ్చాడట? నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తండ్రి అంటున్నాడు, ఒరే బాబు వాళ్ళు ఎవరు వద్దురా బాబు నువ్వు వచ్చారా అంటే కుమారుడు ఏమంటున్నాడు తెలుసు? కాదు కాదు కాదు, వారు నేను రావాలంటే వారు కూడా రావాలని చెప్పి వారి కొరకు నువ్వేం చేస్తావనంటే చెప్తున్నాడు, నేను వాళ్ళ కొరకు రక్తాన్ని కారుస్తాను, వారి కొరకు చనిపోతాను, వారి కొరకు సిలువేయబడతాను, వారి కొరకు నేను ప్రాణం పెడతాను అని చెప్పి ఏం చేశాడు? మానవుల కొరకు యేసయ్య ఏం పెట్టాడట? ప్రతి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ లోకము కంటే శ్రేష్టమైన పరలోకం ఉంది, నన్ను వెళ్ళిపో. చూడండి అవి ఏమున్నాయంటే అక్కడ ప్రభు మన కొరకు ఇచ్చిన కార్యం ఏంటంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ లోకములు ఉన్నవైనను 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో దేవుడు యేసు ప్రభువారు అన్ని జనులు తునీకరించబడిన పాపులమైన మన పట్ల ప్రభు దాచి ఉంచిన సంకల్పం ఏంటంట అని అంటే చదువుదాం. పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఏం చేసుకున్నాడట? ఏమిటయ్యి అని అంటే మీకు అర్థమవుతుందో లేదు? ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? తండ్రి ఉద్దేశం ఏంటి? బాబు ఎవరు కూడా వద్దు వచ్చారా అని అంటే కుమారుడైన యేసు ప్రభు వారి ఆలోచన ఏంటి? నాతో పాటు నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎక్కడికి రావు. వారి కొరకు ఏం చేసుకున్నాడంట? మనసులో ఎలాగ అనుకున్నాడట? పరలోకములోనివి భూలు పోతాయి సమస్తమును క్రీస్తునందు మనల్ని ఏం చేశాడట?
పరలోకములు ఉన్నవని, భూమి మీద ఉన్నవని అన్నీ ప్రభు మనకి ఇవ్వటానికి ఆయన నిర్ణయించుకుని, ఆయన దయా సంకల్పం ఎంతో గొప్పదవుతే ఆయన దయా సంకల్పించినవన్నీ పొందుకోవాలని ఎఫెసీ సంఘానికి బోధిస్తే వారు ఆ బోధన నుండి ఏమయ్యారట? అదే చెప్తాడు, బాబు దేవుడి భూలోకములో కంటే శ్రేష్టమని ప్రభు మనకు సిద్ధపరిచాడు. భూలోకములు ఉన్నవి కానివ్వండి, పరలోకములు ఉన్నవి కానివ్వండి, అంతకంటే శ్రేష్టమని దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ఆయన సంకల్పంలో నుండి మీరు ఏమవ్వద్దు, తొలగిపోవద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అదే మాట ఈరోజు మనకిని చెప్తా ఉన్నాడు, తొలగిపోవద్దు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము తొలగిపోకుండానట్లు జాగ్రత్త పడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభు చూడండి, ఇంకో మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. మరి వాళ్ళు అపవిత్రులు కదా, పాపులు కదా అని అంటే నా రక్తము చేత నేను వారిని ఏం చేస్తాను? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. ఏమని రాయబడుతుంది అంటే, మన ప్రియని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ. ఏమైందంట? అపవిత్రులైన మనుషులకు ఏమండి, ఇంకొక విషయాన్ని మీకు చెప్తానండి. ఏమైందనంటే సాతాను ఈ లోకానికి వచ్చి దేవుడు చేయొద్దన్న పని చేయటాన్ని బట్టి, మానవుడు పాపం చేయటాన్ని బట్టి, పాపం ద్వారా సచ్చినవాడుగా ఉండి అపవిత్రుడు అయిపోయిన వాడిని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మనల్ని ఏం చేశాడు అని అంటే తన కుమారుడిగా దేవుడు మనలను స్వీకరించాడట. అమ్మా చూడండి, ఇక్కడే చదువుతాం. తమకు ఏమై ఉన్నాం? ఇప్పుడు యేసు ప్రభుని విశ్వాసం ఉంచటాన్ని బట్టి ఇప్పుడు ఏమైపోయాం? కుమారులం అయిపోయాం. కుమారులం అయిపోయాము కనుక ఆయనకున్న ఆస్తి అంతా ఎవరిది? మనదే. ఆయనకున్న సర్వ హక్కులు ఎవరివి? మనవే. ఆయన అధికారి కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు అని చెప్తూ అంటున్నాడు, ఆయన మన కుమారులుగా చేసి మనల్ని పవిత్రపరిచి ఆయన నిత్యత్వము కొరకే దేవుడు మనల్ని సిద్ధపరిచిన మీరు ఆయన రక్తముతో కడిగబడిన ఆయన ఆత్మచేత నింపబడిన మీరు లోకములో ఉన్న ఆశల వైపుకి వెళ్ళిపోవద్దని చెబుతా ఉన్నాడు. ఈ మాటలు చెప్పేసి నేను పాఠంలోకి వెళ్తాను. చూడండి ప్రియులారా, నేను కొన్ని మాటలు నేను ఈ అధ్యాయంలో చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి, యేసు ప్రభువారి లోకానికి వచ్చి అన్యజనులైన మనలను దేవుని సంకల్పము చెప్పిన మనల్ని ఏం చేసుకున్నాడనంటే తనకు మనలను కుమారులుగా దేవుడు మనలను చేసుకున్నాడు. ఒకటి, మనం ఆయనకి ఏమై ఉన్నాం? కుమారులమై ఉన్నాం. రెండు, మనలను దత్తపుత్రులుగా చేర్చుకున్నాడు. 5వ వచనం చదవరమ్మా. 5 ఇక్కడ మాట్లాడబడి 6వ వచనం. ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా తమకేమై ఉన్నామంటే అండి కుమారులుగా స్వీకరించబడ్డాం కనుక పాపులైన మనలను ఏం చేశాడండి? కుమారులుగా చేశాడు. తర్వాత మనం కిందకి వెళ్తే పాపము నుండి మనలను విమోచన కలుగజేశాడట. 7వ వచనంలో చదువుతాం. వ్యర్థమైన ఆ పరిస్థితులలో నుండి విడుదల చేసి దేవుడు జ్ఞానమును వివేచన దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తన దయా సంకల్పం చెప్పున ఆయన మనలను ముద్రించాడట. ఆ మాట చదువుదాం చూడండి ప్రియులారా. ఆ మాటలోకి మనం వద్దాం. 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు అమ్మా నేను పాఠంలోకి వస్తానమ్మా, ఒక నిమిషం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మన దేవుడు అంటండి దయా సంకల్పంలో ఆయన ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని కడిగి శుద్ధి చేసి ఇక దేవుని ఆత్మచేత మనల్ని ఏం చేశాడట? ముద్రించాడట. అమ్మ దేవుని ఆత్మచేత ఏం చేశాడు? మనం దేవుని ఆత్మచేత ఏం చేయబడ్డామనంటే ముద్రించబడ్డాం. పిల్లరే ఎవరైనా పొలం కొన్నారనుకోండి,
పొలం కొన్న కాగితం మీద చెప్పగలనా లేదనిపిస్తుంది, అయినా చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? కొంచెం పాఠం అర్థమైపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ కాగితానికి విలువ ఉందా? లేదు. ఈ కాగితం మీద ఇలా అనుకుందాం. ఏమనుకుందాం అంటే, మా ఇల్లు, మా నాన్నగారి ఇల్లు మీకు రాసి ఇచ్చేసానని దీని మీద రాసి సంతకం పెట్టాను. చెల్లుతుందా? చెల్లుతుంది. నేను సంతకం పెడితే చెల్లుతుందా? చెల్లాలంటే ఏం చేయాలి? స్టాంప్ కావాలి. స్టాంప్ కావాలి. ఈ స్టాంప్ ఉన్నప్పుడు, ఈ స్టాంప్ పేపర్ మీద, ఈ పేపర్ మీద స్టాంప్ వేసినప్పుడు, ఈ స్టాంప్ మీద పేపర్ మీద స్టాంప్ వేసినప్పుడు ఈ దీని మీద ఉన్న వాటన్నిటి కొరకాయి ఇప్పుడు ఏం చేయబడింది? ముద్రించబడింది. ఇందులో ఉన్న అంశాలన్నింటి మీద ముద్ర కలిగింది. ముద్ర లేనంత కాలము ఈ పేపర్ ఏమవదు? చెల్లదు. ఇప్పుడు దేవుడు కూడా పరలోక రాజ్యము కొరకే దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి తన ఆత్మ చేత ఏం చేశాడట? ముద్రించాడు. ఇప్పుడు మనకి మీద ఏమున్నాయి? దేవుని ఆత్మ ముద్ర ఉంది. ఈ దేవుని ఆత్మ ముద్ర ఉన్నవాడు పరలోకానికి ఏమై ఉన్నాడు అని అంటే హక్కుదారుడై ఉన్నాడు. చూడ అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, గలతీ రాసిన పత్రికలో ఏమంటాడంటే, నా శరీరం మీద, గలతీ రాసిన పత్రిక శివరాజ్యం 6వ అధ్యాయము 7వ వచనం, నేను యేసుక్రీస్తు యొక్క 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం చదువురమ్మా. యేసు యొక్క ముద్రలు ఇక మీదట ఎవడును నన్ను ఏం చేయొద్దు. అమ్మ చూడండి, ఈ తెల్ల పేపర్ మీద ఏమేమో రాసేసిన అన్ని చెరిపేసి ఆయన వేరొక వడంబిక చేసి, నువ్వు నా పిల్లలు, నా కుమారుడు అని చెప్పి ఆయన దేవుని ఆత్మచేత ముద్రించాడట. ముద్రించబడిన మనము ఇప్పుడు మనం దేవుని సంబంధం, పరలోక సంబంధం. ప్రియులరా, నడిపిపోతలేదు. ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? హల్లెలూయా. ప్రియులరు గమనించండి, ఎప్పుడైతే దేవుని ఆత్మచేత మనం ముద్రించబడ్డామో, పవిత్రులు చేయబడ్డాం, కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడి దేవుని కొరకు సాక్షులమని ముద్రైబడింది. ముద్రైబడిన మనము తిరిగి ఏమవ్వకూడదు, ఇప్పుడు అపవిత్రులు కాకూడదు. ఈ దేని కొరకు దేవుడు మనల్ని ముద్రించాడో, ముద్రించిన మన జీవితాలను తిరిగి మరి లోకంలోనికి వెళ్లకుండా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. బైబిల్ వాక్యంలో కొంతమందిని దేవుడు ముద్రించాడు. ఎవరు ముద్రించాడు అని మనం చదివితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఆయన ముద్రించినప్పుడు అంటండి, ఎవరు దేవుడు ఎప్పుడైతే మనల్ని ముద్రిస్తాడో చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 39 వచనం చదువుదామమ్మా. దగ్గరగా అమ్మచ్చాలరు. ఇక్కడ ఏమంటున్నారంటే, దేవుని చేత ముద్రింపబడిన వారికి ఏ అపాయమును కలిగించవద్దు అని ఒక స్వరము, హాని చేయవద్దని ఒక స్వరము వినపడతా ఉంది. అంటే దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారికి ఏమి రాదట? ఈ హాని రాదు. దేని చేత మనం ముద్రించబడాలని అంటే దేవుని ఆత్మ చేత ఏం చేయబడాలి? ముద్రించబడాలి. ఎప్పుడైతే అలా ముద్రించబడతామో మనము పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉంటాం. కాబట్టి చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలనేది నేను కోరుకుంటున్నాను. ప్రియులరా, అమ్మగారు 10 నిమిషాలు చెప్పాలి మీరు. నడిచి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులరు గమనించండి, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన మనము, ఆయన అధికారం పొందిన మన విషయంలో ఏ అపాయం మన మీదకి రాదు. ప్రియులరా, దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళొద్దు? లోకములోనికి సాగొద్దు, లోకంలో పడిపోవద్దు. దేవుడు మన పట్ల సంకల్పించిన సంకల్పనలు ఎంతో గొప్పవి, అవి ఎంతో ఉన్నతమైనవి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు
దాని ఇష్టపూర్వకంగా ఆయన మనల్ని ముద్రించాడు గనక ఆయన ముద్రింపబడిన సాక్ష్యములో మనం ముందుకు సాగుదామని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘమునకు పరిశుద్ధులందరికీ శుభమని ఏం చేశారట చూడండి. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు వలన అంటూ ఉన్నాడు. ఎవరి చిత్తం అంట? అందుకే యేసు ప్రభువు పరలోక ప్రార్థనలో అన్నారు, ఏమన్నారు? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఏమవ్వాలంట? భూమి యందు. పరలోకంలో దేవుడు ఏమనుకుంటున్నారో భూమి మీద కూడా అదే జరగాలి. కాబట్టి ప్రభు భూమి మీద ఉన్న మన పట్ల దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అని మనం ఆలోచిస్తే ఇక్కడ కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. ప్రియులరా, దేవుని చిత్తం ఏంటంట అని మనం గమనిస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటదనంటే, మొదటి ఆలోచన ఏంటనంటే, యేసు వైపు చూసి నిత్య జీవం పొందాలని ఎవరి చిత్తమైందంట? దేవుని చిత్తం. ఏం పొందుకోవాలి? నిత్యత్వం పొందుకోవాలని. ఇంకా దేవుని చిత్తం ఏది అని అంటే, సహోదరులు ప్రేమ కలిగి ఉండుట దేవుని చిత్తమైంది. అది వాక్యాలను చూస్తే చాలా టైం అవుతుంది, కానీ నేను ముందుకు వెళుతున్నాను. ప్రియులారా, దేశప్రభు అందరు ప్రభు అని పిలవటం కాదు, కానీ నా చిత్త ప్రకారమే చేయవాడు పరలోక రాజ్యానికి వారసుడు. ప్రేమించేవారుగా ఉండాలట. పాపం విషయంలో దుఃఖపడి మారు మనసు ఏం చేయాలటండి? పొందటమే దేవుని చిత్తం. తర్వాత అక్కడ చూస్తాం, దేవుని దయా సంకల్పము చేసుకుని జ్ఞానం చేసుకున్నట దేవుని చిత్తం. పరిశుద్ధులుగా ఉండుటయ్యే దేవుని చిత్తం. అపవిత్రకు దూరంగా ఉండుటయ్యే దేవుని చిత్తం. దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి నిత్యత్వానికి వారసులుగా చేసిన ప్రభువుకు మన సాక్షులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఎంతవరకు సహాయపడ్డారు, ఇంకా మిగిలిన సమయం దేవునికరంగా చేయండి. మీ దేవుని ఆశీర్వాదాలతో నింపి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు అమ్మగారు దేవుని వాక్యం చెప్తారు, మనం శ్రద్ధగా విందాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకంగా వందనాలండి. మరో సమయం నాకు దేవుడిచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అది ముందుగా చెప్పాలి, ఎవరైనా సిద్ధపడతాం, కానీ ముందుగా చెప్పకపోయినా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను వాక్యాన్ని బోధిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 15 వరకు చదువుకుందాం. అనగా
దేవుడి వాక్యాన్ని దీవించింది. మీకు అర్థమైందండి? అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన ఎఫెసీలో ఉన్న ఆ యొక్క రాత పూర్వకంగా సిలువ ద్వారా దేవుడు మన పాపాన్ని కొట్టివేశాడు. ఎఫెసీలో రాసినట్లుగానే ఆయన రాతపూర్వకంగా కాదు కానీ సిలువను గూర్చిన మరి ఆసక్తిని బట్టి దేవుడు మనకి సహాయం చేశాడు. దేవుడు మనకి ముందుగానే తెలియపరిచాడు, మేకులతో కొట్టివేశాడంట. నేనే చదివి మీకు జాగ్రత్తగా చెప్తాను. నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను మరి బలిపీఠం మీదకి ఎక్కి నేను వాక్యం చెప్పలేదు. మీ అందరికీ వందనాలండి. ఆపరేషన్ చేయించుకున్నాక మీరు అందరు నన్ను దర్శించారు, అందరికీ వందనాలండి. మరి ఈ నూతనంగా మరి చెప్పడానికి నాకు ఈ సమయం ఇచ్చారు, అందుకొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను ఈ పాఠాన్ని మీకు చెప్తున్నాను. దేవుడి ఈ వాక్యాన్ని మీరు అందరూ అంగీకరించుదురుగాక. 8వ వచనం చదువుతున్నాను. ఆయనను అనుసరింపక మనుషుల పారంపరాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవవాడై ఎవడైనాను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏం చెప్తున్నాడు దేవుడు? మనము జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే చాలా సార్లు దేవుడు చెప్తున్నాడు, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన అపరాధముల నిమిత్తమై మనము చెరపట్టబడకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనం లోక సంబంధమైన అనేకమైన మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానాలు మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని ఎవడొకడు మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. ఒకప్పుడు మనం మంచిగా ఉన్నాము, ఇప్పుడేమో మరి దేవుని ముద్ర చేత ముద్రించబడి మనం మళ్ళీ లోకంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది మనల్ని ఏం చేస్తారంటే లోకంలోకి లాగుతాకి వారు మరి చాలా మరి వారు ఏం చేస్తారంటే మనల్ని లాగుతాకి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అటు జాగ్రత్తలో దేవుని వాక్యంలోను మనము జాగ్రత్త పడితే వాక్యానుసారం జీవిస్తే మనకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని బట్టి మనము దేవుని వాక్యము లోకంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఏమంటే ఆయన దైవతత్వము మన యందు శరీరము క్రీస్తునందు నివసించుతున్నది. క్రీస్తు మనలో నివసిస్తున్నాడు, మనం క్రీస్తులో నివసించాలి. మరియు ఆయన యందు మీరును పరిపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై ఉన్నాడు. యేసు ప్రభు వారు మనకు ఏమై ఉన్నారంటే శిరసై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మనకు శిరసై ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయంలో ఉంటుంది. కొరింథీ 11వ అధ్యాయంలో క్రీస్తు 11వ అధ్యాయము మొట్టమొదటి 2వ వచనం నుంచి, మీరు అన్ని విషయములలోనూ నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని వాళ్ళను కోరుచున్నాను. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవశించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అనగా అది ఆమెకు సౌరము చేయబడినట్లుగానే ఉండును. దేవుడు ఎవరంటే మనకి శిరసై ఉన్నాడు. దేవుడు పురుషునికి శిరసై ఉంటే పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. అందుకనే మనం తల మీద ముసుగు వేసుకోవాలి. మరి సారా మరి ఇస్సాకుకి భార్యని రిబకాని తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు రిబకాను చూసి మరి రిబకా ఇస్సాకును చూసి తల మీద ముసుగు వేసుకుంది. అలాగే మనము మరి పురుషుడు శిరసై ఉన్నాడు కనుక మనము ముసుగు
వేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ముసుగు వేసుకోవాలి. వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనం ముసుగు వేసుకోవాలి. యేసు ప్రభు వారు మనకు శిరసై ఉన్నారు. యేసు ప్రభు వారు క్రీస్తు మనకు శిరసై ఉన్నాడు. మన పురుషుడు మరి స్త్రీకి శిరసై ఉన్నాడు. కనుక మనం ఈ కట్టడాలు నెరవేర్చాలి. అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తారు. శిరసై ఉన్నలాగున మనమును దేవునికి కట్టడాలు జాగ్రత్తగా చేసుకోవాలి. 11వ వచనం, మీరు క్రీస్తు సున్నతి శరీరములతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మము ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం ఏం చేసాము? ముసుగు వేసుకోవాలి. తర్వాత మనము బాప్తీసం తీసుకున్నాము. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ముద్రించబడ్డాడు. ముద్రించబడిన తర్వాత మనము దేవుని లోకంలోకి వెళ్ళకూడదని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు మన కొరకు సిలువేయించుకున్నాడు. ఆయన మేకులు కొట్టించుకున్నాడు. ఆ మేకుల ద్వారా మనకి రక్తం కారుతుంది. ఆ రక్తం ద్వారా మనము కడగబడుతున్నాము. కనుక మనం ఇంకా పాపములు వెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ జాగ్రత్త మనం పొందుకోవాలి. సున్నతి పొందినాను, పొందకపోయినాను. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులకి వారు మరి వాళ్ళు సున్నతి పొందేవారు. సున్నతి అంటే చాలా రహస్యం. పురుషుడు సున్నతి చేయించుకోవాలి. కనుక సున్నతి ఇప్పుడు అవసరం లేదు. యేసు ప్రభు వారు మనకి సున్నతి అవసరం లేదని చెప్పారు. కనుక ఇక్కడ సున్నతి అవసరం లేదు. లేకపోయినాను, చేయించకపోయినాను మనము బాప్తీసం తీసుకున్నాము. కనుక మనం సున్నతి పొందిన వారము, మనం కొత్త జన్మ పొందిన వారము, తైలముతో అభిషేకించబడిన వారము. అప్పుడే దేవుడు మనల్ని మరి ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. కాబట్టి 15వ వచనం కూడా చదువుకుందాం. శరీరము సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతారూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని వేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడు. ఎలాగా? ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకుని మన అపరాధములన్నీ కూడా క్షమించాడు. ఆయన ముద్రించబడ్డాము, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాము, సిలువేయించుకున్నాము, బాప్తీసం తీసుకున్నాము. మనము లోకంలోకి ఇంక వెళ్ళకోకుండా మనం ముద్రించబడ్డాము. ఆ సిలువకి వేసి కొట్టిన యేసు ప్రభు చేత ఆయన రక్తం ద్వారా మనము ముద్రించబడ్డాము. ఆ ముద్ర ద్వారా మనల్ని యేసు ప్రభు వారు పరలోకంలోకి మనల్ని తీసుకెళ్తారు. పరలోకంలో మనము ఉండాలంటే ముద్రించబడాలి. ఇంకెవరైనా బాప్తీసం తీసుకోకపోతే మనం బాప్తీసం తీసుకుని ముద్రించబడాలి. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే మనం ఇప్పుడు ముద్రించబడాలి. ఆ ముద్ర లేకపోతే పరలోకానికి మనం వెళ్ళం. కాబట్టి మన యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నాడు, త్వరగా వస్తారని సెలవిచ్చారు. ఆయన త్వరగానే వస్తారు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసము సిలువేయించు తండ్రితో సహా ఆయన మరి వాదం పెట్టుకుని నేను కొంతమందిని రక్షిస్తాను, వారిని నాతో ఎంటబెట్టుకుని తీసుకొస్తానని దేవుడు మనల్ని ముద్రించాడు. ఆ ముద్ర గలవారు అందరూ కూడా పరలోకానికి వెళతారు. యేసు ప్రభు వారు వచ్చేటప్పుడు నువ్వు నేను కూడా సిద్ధంగా ఉండాలంటే దేవుని రాజ్యం కొరకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి, శత్రు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సైతాను విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుక్కల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని కొరకు జాగ్రత్తగా జీవించినప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. ముద్రించబడ్డవారు మనము బయటికి వెళ్ళి లోకంలో ఇంకా జీవించకూడదు. యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఒక మేరీ మరి తనకి భర్త మేరీ అనే ఆమెకి పెళ్ళయింది. తన భర్త మరి విదేశాలకి వెళ్ళిపోయాడు. ఎక్కడికంటే ఆయన పోలీసు అనమాట. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే తన ఉద్యోగం నిమిత్తమై వేరే దేశము వెళ్ళాడు. వేరే దేశం వెళ్ళి ఆయన మరి 2 సంవత్సరాల దాకా కూడా రారంట. ఇది మామూలుగా జరిగిన కథ చెప్తున్నాను నేను. 2 సంవత్సరాల వరకు కూడా మన దేశానికి రాకపోతే ఒక రోజు ఆయనకి సెలవు ఉంది. మరి ఇక్కడి నుంచి మన తణుకు నుంచి మన హైదరాబాద్కి వెళ్ళాలి. ఈ ప్రయాణం చేస్తున్నాడు. తన భార్యకి చెప్పాడు, మేరీ నేను రేపు మరి విజయవాడ మరి విశాఖపట్నం నుంచి నేను హైదరాబాద్ ప్రయాణమై వెళుతున్నాను, నువ్వు నాకు కనపడాలి,
రైల్వే స్టేషన్కి రా అని ఆ మేరీతో చెప్పాడు తన భర్త. అయితే ఆమె ఎంతో కాలం బట్టి 2 సంవత్సరాలు బట్టి తన భర్త తనకి కనపడతా లేదంట. ఇంకా చాలా కాలం అయిపోయింది కదా, నా భర్తను ఇప్పుడన్నా చూద్దాము అని ఆ భర్త కోసము కొన్ని మరి ఎన్నో సిద్ధపరిచింది. మన ఇండియాలో మరి ఏమైతే వండుకుంటామో అవన్నీ వండి మరి అన్నీ కూడా తన క్యాన్లో పెట్టి తన స్టేషన్కి వెళ్ళింది. పలాంటి టయానికి తన భర్త వస్తాడు, ఆ స్టేషన్లో నా భర్తను చూద్దాము, నా భర్తతో కొంచెం 10 నిమిషాలు మాట్లాడుకుందామని ఎంతో ఆశతో ఈ యొక్క మరి సిద్ధపరిచినవి అన్నీ కూడా ఆ పట్టుకుని వెళ్ళి స్టేషన్లో మరి వెళ్ళింది. అయితే ట్రైను టైం అయిపోతుంది, ఇంకా టైం అయిపోయినప్పటికీ కొద్దిగా లేట్ అయ్యిందని ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు అప్పుడు ఇంకా పర్లేదులే కొంత టైం ఉంది కదా అని ఓ పక్కకి వెళ్ళిపోయి తను ఆ సామానం అంతా దగ్గర పెట్టుకుని తను నిద్రపోతూ ఉంది. కునిపాట్లు వచ్చాయి, నిద్రపోయే సమయంలో తను భర్త ఆ ట్రైను రానే వచ్చింది కానీ భర్త ఆ స్టేషన్లో ఉండి మేరీ నా ప్రియ నా భార్య ఎక్కడున్నావు మేరీ అని కేకేతుంటే ఇంకా ఆమె నిద్రలోనే ఉంది. అయితే వెళ్ళిపోయింది ట్రైను, ఆమె నిద్ర లేచింది. డ్రైవర్ మరి వెళ్ళి స్టేషన్ మాస్టర్ని అడిగింది, బండి వచ్చింది, వెళ్ళిపోయింది, నువ్వు మరి ఆలస్యంగా నిద్రపోయావు అని ఆ యొక్క స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు. కనుక ఈ భర్త ఆ యొక్క వెళ్ళాడు. అక్కడ యుద్ధంలో తన డ్యూటీలో యుద్ధం చేస్తూ ఉండగా చనిపోయాడు. అయ్యో భర్త చనిపోయాడన్న వార్త వచ్చింది. అయ్యో వచ్చిన వెంటనే తను ఎంతో కన్నీరు కార్చి ఏడుస్తుంది. ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా ఆమెకి మళ్ళీ భర్త కనిపించలేదు. అయితే మన ప్రయాణం ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, మనం ఎలా ముద్రించబడ్డ వారు, మనం సిద్ధపాటు ఎలాగుంది, మన జాగ్రత్తలు ఎలాగున్నాయి మనం చూసుకోవాలి. నేను దేవుని రాజ్యానికి వెళ్దామనే కదా మనం సిద్ధపడుతున్నాం. మనం ఆ యొక్క టయానికి మనం సిద్ధపడకపోతే, ట్రైను వచ్చే టైము మనం సిద్ధపడకపోతే మనం ఎంత మొత్తుకున్నా మనకి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు వారు వచ్చి పిలిచి అందుకనే 5 బుద్ధి గలవారు 5 బుద్ధి లేని వారిని దేవుడు పిలుస్తున్నాడు. అక్కడ నుండి పిలుస్తుంటే మీరు ఎక్కడ వారో నేను ఎరగను, మీరు సిద్ధపడ్డారే కానీ మరి నా కొరకు మీరు మరి సిద్ధపడ్డారే కానీ జాగ్రత్తలు మీరు తీసుకోలేదు. దేవుని రాజ్యము త్వరగా వస్తుందని చెప్తే ఆ త్వరగా మనం సిద్ధపడతలేదు. ఇంకా ఉన్న కాడే ఉంటున్నాము, పడ్డా చోటే పడి ఉంటున్నాం. కానీ మనం ఇంకా ప్రార్థన నేర్చుకుంటా లేదు, ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగి ఉండలేదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఈ వయసు వచ్చినా నేను ఇంకా మోకరించి ప్రార్థన చేస్తాను, ఈ వయసు వచ్చినా నేను ఇంకా మరి మోకాళ్ళ మీద ఉంటాను. అలాగే భత్సింగ్ గారు చెప్పారంట, నేను మోకాళ్ళ ప్రార్థన వల్ల నేను ఆశీర్వదించు. ఓ రోజు రామారావు గారు అనే మరి ఎన్టీ రామారావు గారు ఆయన ఎలక్షన్లోనూ నిలబడి ఆయన గెలిచిన తర్వాత అప్పుడు ఆ భత్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఇంత ఆస్తి ఇంతమంది నీ దగ్గరికి వస్తున్నారు, నువ్వేంటి ఎందుకు ఎలాగెలాగా నువ్వు ఆశీర్వదించబడ్డావు అని రామారావు గారు అడిగితే అప్పుడు రామారావు గారిని ఆ యొక్క గదిలోకి తీసుకెళ్ళి, ఇదిగో నేను ఇక్కడ మోకాళ్ళుండి ప్రార్థన చేస్తాను, ఈ సాపే నా సాక్ష్యము, ఈ మోకాళ్ళనువే నా సాక్ష్యము అని భత్సింగ్ గారు చూపించారంట. అలాగే మనం కూడా ప్రార్థన పరులమై ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అంటూ ఉండాలి. సమయాన్ని పోనివ్వకూడదు. సమయం పోయింది, ఆ మేరీకి ఇంకా సమయం రాలేదు, సమయం పోయింది, ఇంకా భర్తను చూడలేకపోయింది. మన భర్త అయిన యేసు ప్రభు వారు రాబోతున్నారు. కన్యకగా మనం సిద్ధపడాలి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతున్నప్పటికైనాను దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ఎఫెసీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు, చూద్దాం ఒకసారి. ఎఫెసీలో ఉన్న సంఘము అయ్యగారు రాసి చదివారు కదా, అది చదువుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీ చదవమ్మా. ఎఫెసీలో నేను చదువుతాను 2వ అధ్యాయం. ఎఫెసీలో ఉన్న సంఘ దూతలకు ఎలాగూ రాయము 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను జయింపలేవనియు అపోస్తుతులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టువనియు, నీ సహనమును కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును.
అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవుడు ఖండితంగా చెప్తున్నాడు. ఇది దేవుని వాక్యము ఖండితంగా చెప్తున్నాడు. లేని ఎడల దీపస్తంభాన్ని తీసివేతను అంటున్నాడు. మనము మొదటి ప్రేమ కలిగి ఉండాలి, మొదటి ఆశీర్వాదాలు పొంది ఉండాలి, మొదటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మారు మనసు పొందకేతము ఎలాగున్నాము, మొట్టమొదట స్థితిలో ఏ ఆశీర్వాదాలు పొందుకున్నాము, ఎంత ప్రార్థన చేశాము, అంతకంటే ఎక్కువ మన ప్రార్థన జీవితం పెరగాలి. రోజు రోజుకి మన అనుభవాలు పెరగాలి. ఒక అధ్యాయం చదివాము రోజుకి, రెండో రోజుని రెండు అధ్యాయాలు చదువుకుందాం. అలా మూడో రోజుని 3 అధ్యాయాలు, అలాగా మన చదువు పెరగాలి, మనం బైబిల్ చదువుకుంటాం పెరగాలి, మన ప్రార్థనా జీవితం పెరగాలి, మన సహవాసం పెరగాలి. రొట్టె విరిచేందు, ప్రార్థించేందు, సహవాసం అందు మరి ఎడతెక్క ఉండమని 4 చెప్పాడు. 4 ఒకటి లేకపోయినా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళలేము. మనము చెప్పిన పని దేవుడు చెప్పినట్టు మనం చెయ్యాలి. సహవాసం అందు మన సహవాసం అంటే శుక్రవారం ప్రార్థనకు వచ్చి సహవాసం చేయాలి, లేకపోతే రోజు ఖాళీగా ఉన్నప్పుడు మనం ఒకరినొకరు పిలుచుకొని సహవాసం చేయాలి. రొట్టె విరచటము మనం ప్రతి ఫస్ట్ వారం తింటున్నాం కాబట్టి వాక్య పరిచర్య కూడా రోజు చేసుకోవాలి. రోజు ఇది ఎక్కడ ఉందండి, ఇది ఎక్కడ ఉందని మనం ఒకరికొకరు పరిశీలించుకోవాలి. అలా చేసినప్పుడు మనము పరలోక రాజ్యానికి వెళ్తాము. అయ్యో ప్రభు ఇంకా టైం ఉందా అనుకుంటున్నామేమో, ఇంక టైం లేదు, ట్రైన్ వస్తుంది, ఇంకా టైం లేదు, వెళ్ళిపోయాడు కానీ తన భర్తను చూడలేకపోయింది. మనం కూడా ఆ స్థితిలోనే ఉంటే ఈ మొదటి ప్రేమను వదిలావు, మొదటి స్థితిని వదిలావు, మొదట అనుకున్నావు వదిలేసుకున్నావు కాబట్టి మళ్ళీ నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసివేతాను అన్నాడు. దేవుని యందు జాగ్రత్తలు తీసుకుందాము. దేవుడు చెప్పిన మాటలు మనం విందాము. ఎఫెసీలో ముద్ర వేశాడు మనల్ని, బాప్తీసం వల్ల ముద్ర వేశాడు, మనం రక్షణ పొందిన దాన్ని బట్టి ముద్ర వేశాడు. ఆయన మేకుల ద్వారా సిలువ వేసుకుని ముద్ర వేశాడు. ఆ ముద్రలోనే మనం జీవిస్తున్నాము. మనకు ముద్ర ఉంది కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్తాము. ప్రభు రాజ్యంలో ప్రభువుని చూస్తాము, ప్రభుతో కలుసుకుంటాము. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి ప్రియులరా, ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. ఓకే రైట్ బాగున్నారా ప్రియులరా? గమనించండి, ప్రియులరా ఈ కార్యక్రమం ముగించుకుందాం. చక్కని వర్తమానాన్ని అమ్మగారు ఇచ్చారు. వారు చెప్పిన మాటలు బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, మన ప్రభు రాక సమీపంగా ఉంది. ఆయన వస్తూ ఉంటుండగా మన జీవితాన్ని మనము చక్కబరుచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి సహాయం దయచేయనుగాక. ఆమేన్. ముగించుకుంటున్నాం, ఈ కార్యక్రమం మనం ముగించుకుంటాం. కాబట్టి ప్రియులరా, శుక్రవారం ప్రార్థన కూడిక మన ప్రియులు నేలపూడి సంతోష్ గారు, శ్యామల గారు వారి గృహమునందు జరుగుతూ ఉందండి. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. కాబట్టి ఆ కార్యక్రమంలోకి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అట్టిదిగానే ప్రియులరా, ఆ మధ్యలో మీరు ప్రార్థనలు చేసుకోవచ్చు మందిరంలో అనుకూలతను బట్టి. వచ్చి ఆదివారం ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి, ఈ సమయంలో ముగించుకుంటున్నాం. ముగించుకునే ముందుగా సంజీవ్ గారు, లంకపల్లి సంజీవ్ గారు వారి బంధువులండి, వారి స్నేహితులు. వారు చాలా మంచిగా దేవుని వాక్యం చెప్తారని విన్నాను. వాళ్ళ పాప పుట్టినరోజుకు కూడా చెప్పారని విన్నాం. కాబట్టి వారికి ఒక అడుగు ముందు వస్తే నేను మీకు అవకాశం ఇద్దును. కాబట్టి వారు చిన్న ప్రార్థన చేస్తారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ఇలా 2 మాటలు చెప్పండి. సరే, మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు, ఎంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయం దీవెనకరంగా చేసి మహిమను అందమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మనందరం లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందామండి. ముందు వెనకాల ఉన్నవారు రండి, వెనకాల ఉన్నవారు ఈ వరకు ముందు రావద్దు. అలా వరుసగా కానుకలు సమర్పించడానికి రావాలని మనం చేస్తున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన లకు నేనేమి చెల్లింతును, వేలాది ధూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అలా నిలిచి ఉండండి. ప్రార్థనాశ్రమంతో ఈ కార్యక్రమం ముగించుకుందామండి. ఒక ప్రకటన, బేతెలు ప్రార్థన సహవాసం వారు మండపాకం మడుగొట్టు వారు నిర్వహించు విడుదల ఆశ్రద కూడికండి. ఆగస్టు నెల 22వ తారీఖు శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. సంతోష్ రెడ్డి గారు దేవుని వాక్యం చెప్పడానికి వస్తూ ఉన్నారు. కనుక మడుగొట్టం జరుగుతుందండి. వీలున్న వారు వెళ్ళండి, వీళ్ళని వారు ప్రార్థన చేయండి. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఆశ్రదంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన నీ మొరపెట్టుకుంటానికి ప్రభువా మా తండ్రి, మీరు మాకు ఈ సమయం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రి. సమయంలో ప్రభువా నా తండ్రి ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉన్నావు ప్రభువా. మా తండ్రి పాటలు ఎందుకు సంతోషం దయచేశారు నాయన. వర్తమానం అందు ప్రభువా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఆరాధన విషయంలో మీరు మాకు సహాయం చేశారు ప్రభువా నా తండ్రి. నాయన మా ప్రభువా మా కొరకు నాయన నీవు సిలువేయించుకుని నాయన మా తండ్రి మేకులతో కొట్టబడి ప్రభువా నా తండ్రి ముద్రించబడి నాయన మమ్మల్ని ముద్ర ఉంగరముగా మమ్మల్ని చేసినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో నాయన మా ప్రభువా నా తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నాయన నీ నామానికి మహిమొచ్చినట్టు మమ్మల్ని సిద్ధపరచుకోండి. క్రీస్తు మహిమలో సకల అవసరతలు తీర్చు నాయన. ఇంకా ప్రభు నా తండ్రి మేము ఏమి వినాలో ఏమి నేర్చుకోవాలో ఏమి ప్రభా నాయన మా తండ్రి ఇంకా ఎలా జీవించాలో మాకు నేర్పించు ప్రభా. దినదినము ప్రభా మేము నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రార్థన చేసుకునే జీవితం మాకు దయచేయండి ప్రభా. గొప్ప కార్యాలు చేయండి ప్రభా. మంగళార్పు నాట్యంగా మార్చు తండ్రి. మా గోరు బట్ట విడిపించి మాకు సంతోష వస్త్రం ధరింపచేయండి నాయన. దేవా నీ మొరపెట్టుకునే ఆత్మను మాకు దయచేయండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని విషయాల్లో మేము జాగ్రత్త కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నాయన మా తండ్రి నాయన కూడి వచ్చిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులు
యవనస్తులు ఉన్నారు ప్రభా, వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు అయ్యేటట్టు నాయన మీరు సహాయం చేయండి. ఉద్యోగస్తులకి ప్రభా నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచి నాయన మా తండ్రి చదువుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభు, 1వ తరగతి మొదలు నాయన మా తండ్రి నా డిగ్రీల వరకు చదువుకున్న బిడ్డలకి తెలివి జ్ఞానం దయచేసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగిన నీ కృపను గ్రహించమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబాలతో వచ్చిన వారందరినీ భార్య భర్తలుగా నాయన వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించు ప్రభా. మీరు గొప్ప కార్యం తండ్రి, ఎవరికి అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కానుపు దయచేయండి తండ్రి. ఓ ప్రభా నా తండ్రి మీరు సహాయం చేయదేవా. దీపకాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నేను నెలలు నిండి ఉన్నాయి ప్రభా, సుఖప్రసం దయచేయండి. నేను మంచి బిడ్డనిచ్చి మీ సాక్షిగా బిడ్డను వాడుకోండి ప్రభా. అలాగే ప్రేమ విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆ బిడ్డను కూడా ప్రభా మా తండ్రి నాయన మా ప్రభా నాయన తగిన కాలంలో నాయన మంచి బిడ్డనిచ్చి సంతోషపరచండి ప్రభా. అలాగే కేజా విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన వారి కుటుంబాన్ని వారి ప్రభా నాయన మా తండ్రి దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నాయన మా దేవానికి వందనములు. విదేశాలను మా పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన రావాలనుకున్న వారికి వారి ప్రభా రాకడలో మీరు తోడుగా ఉండు ప్రభా. నాయన కష్టపడుతున్న వారికి రెక్కలకు ఆరోగ్యం దయచిన ఆయన ఈ రోజు నుంచి ప్రభా, రేపటి నుంచి నాయన వారి చేత ఉద్యోగాలకు వెళుతుండగా వారి ఉద్యోగాల్లో మీరు తోడైండు ప్రభా. వారు చేసిన పనిపాట్లన్నింటిలో మీరు తోడైండు ప్రభా. నాయన మా ప్రభా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. ఎంతగానో ప్రభా మొరపెడుచున్నాం తండ్రి. నాయన మా ప్రభా శృతి మా తండ్రి విషయంలో నాయన మీరు సహాయం చేయండి ప్రభా. ఇప్పుడైనా మీరు కనికరించండి దేవా. అలాగే ప్రభా ఉమా విషయంలో మీరు కనికరించండి ప్రభా. నీ కటాక్షము దయచేయండి ప్రభా. నాయన మీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము నాయన మీరే ఇవ్వాలి ప్రభా. ఎంత నాయన మా తండ్రి ఎవరు ఏం చేయలేం ప్రభా, డాక్టర్ల వల్ల కాదు నాయన మీరు కనికరించండి. ఆ బిడ్డలిద్దరికీ నాయన గర్భఫలము దయచేయండి ప్రభా. వ్యాపారాలు చేస్తున్న వారికి దినదినము వ్యాపారం లాభం దయచేయండి ప్రభా. నీ కృపను గ్రహించండి, గొప్ప కార్యం చేయండి ఆయన. కూడి వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించిన ఆయన. ఆయన ఎవరే మా తండ్రి సన్నిధిలో మొరపెట్టారు, ఎలా ప్రార్థించారో మీకు తెలిసిన ఆయన. ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి ఆయన. అలాగే కానుక పెట్టిలో కానుకలు వేయటం మీరు పారు చూశారు తండ్రి. నాయన పేద విధవరాలు 2 కాసులు వేయటం మీరు పారు చూశారు తండ్రి. నాయన ఎవరు ప్రభా నాయన అంతస్తుని బట్టి వారు చేసిన కానుకలు నాయన మా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించు నాయన. మా తండ్రి ఇచ్చిన పిడుకులు బియ్యాన్ని బట్టి వారి ఆహారం తింటున్న ఆహారాన్ని జీర్ణశక్తి దయచేసి వారికి సమృద్ధిగా దయచేయండి ప్రభా. నీ కృపలో వాడుకోండి, గొప్ప కార్యం చేసి మహిమ తెచ్చుకుని ఆయన విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. అభివృద్ధి పరచండి తండ్రి, గొప్ప కార్యాలు చేయను ఆయన. ఈ దినమంతటిలో మీరు తోడైనందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నేను ఇంకెవరి నిమిత్తమైన ప్రార్థన చేయకపోతే మేము అనుదినము ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకుని మహిమ తెచ్చుకోమని అడుగుతున్నా. మా ద్వారా నీకు మహిమ రావాలి ప్రభా, మా ద్వారా నీకు ఘనత రావాలి ప్రభా. అందుకొరకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరోసారి ప్రభా కూడి వచ్చిన నాయన నీ ప్రజలందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనుని సహవాసము కాపుదల దీవెన ఆశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం నీ మందిరాపురములోకి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు విని మీ సన్నిధానంలో ప్రార్థించును వెళుతున్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నిత్యము తోడైన దీవించి నడిపింపచేదువు గాక. ఆమేన్ ఆమేన్ అండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించును గాక. ప్రార్థన చేస్తారు అమ్మగారు, మీరు ప్రార్థించుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. సంజీవ్ లంకపల్లి సంజీవ్ గారు వారి ఇంటికి వచ్చిన ప్రియులకు వారి మందిరానికి వచ్చినందుకే వారికి వందనాలు తెలియపరుస్తాను.